నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త అమావాస్య రోజున మనం ఇంట్లో గ్రామ దేవతని ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఉపహారం ఎలా పెట్టాలి, సిటీల్లో ఉన్నవారు ఏ గ్రామ దేవతను పూజించాలి, ఈ అమ్మవారిని పూజించడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ పద్ధతిలో చెప్పబోతున్నాను. అందుకనే కొంచెం వీడియో పెద్దగా ఉంటుందండి. అది ప్రాబ్లం అని అనుకుంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసేయండి. అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అయితే ఈ గ్రామ దేవతలు ఎవరండి? అయినా సరే మనం అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కదా పూజిస్తాము. మరి ఈ కొత్త అమావాస్య రోజున ఈ గ్రామ దేవతకి ఎందుకు పూజించాలి అనే సందేహాలన్నీ కూడా మీకు రావచ్చు కదా. అన్నీ కూడా చెప్తాను. కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారండి. అంటే ఈ రోజుతో మనకి సంవత్సరం అంటే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ఎండ్ అయిపోతుంది. ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త సంవత్సరానికి ఈ రోజు నుండి వ్యవసాయ పనులు అనేవి స్టార్ట్ చేస్తారండి. అందుకనే దీన్ని కొత్త అమావాస్య అని అంటారు. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం వచ్చిందండి. ఇంకా అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. మనం గ్రామాల్లో లేనప్పటికీ కూడా పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నప్పటికీ కూడా మనం గ్రామ దేవతని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన ఉంటేనే మన ఊరు, మనం, మన బిడ్డలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎలాంటి రోగాల బారిన పడకుండా, ఎలాంటి దుష్ట శక్తులు మన ఊరిలోకి రాకుండా, అలాగే సమయానికి వర్షాలు కురుస్తూ, అలాగే పంటలు బాగా పండుతాయి. ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన ఉన్నట్లయితే ఆ అమ్మవారి నీడలో ఎంతో సంతోషంగా జీవిస్తామండి. సంవత్సరంలో ఒక్కసారైనా సరే మీ గ్రామాల్లో ఉన్న దేవతకి పూజ చేసి ఆ అమ్మవారిని తలుచుకొని ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర, సారే, భోజనం అన్నీ కూడా పెట్టి ఆ అమ్మవారిని సంతోషింపచేసినట్లయితే ఆ అమ్మవారి చూపు ఎప్పుడు కూడా మన పైన ఉంటుంది. అందుకనే తప్పకుండా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే ఇప్పుడు పూజా విధానం అంతా కూడా చూపిస్తాను. ముందుగా అయితే గ్రామ దేవతల్ని మనం పూజించేటప్పుడు ఇల్లు అలాగే మనం కూడా చాలా శుభ్రతతో ఉండాలండి. అందుకనే మన ఇంటిని అలాగే పూజా మందిరాన్ని అలాగే గడపల్ని అన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మనకి ఎలాగో నెక్స్ట్ డే ఉగాది రాబోతుంది కాబట్టి మనం ముందు రోజే ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. గడపకి ఇలా పసుపు రాసి బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోండి. గ్రామ దేవతలు ప్రతి గడపకి వచ్చి చూసి ఆ అమ్మవారు వెళ్తుందని అంటారండి. అందుకని మన ఇంటి గడప ఎప్పుడు కూడా పచ్చని తోరణాలతో ఉంటే ఆ అమ్మవారు మన ఇంటిని ఎంతో సంరక్షిస్తుంది. అయితే గ్రామ దేవతలు అంటే ఎవరండి? మరి మేము ఏ దేవతను పూజించాలనంటే మేమైతే నూకాలమ్మ తల్లిని పూజిస్తామండి. మనం ఇప్పుడు సిటీల్లో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా గ్రామాల్లో జీవించే మనుషులమే కదండి. మన అమ్మలు కానీ అత్తలు కానీ ఇలా గ్రామ దేవతని పూజించిన వారే. వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తారో మీరు కూడా ఆ దేవతకి పూజనైతే చేసుకోవాలండి. ఒకవేళ మాకు ఇలా మా అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ ఇలా గ్రామ దేవత పూజనైతే ఎప్పుడు చేయలేదండి అని అనుకుంటే మీరు ఉంటున్న ప్లేస్లో మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వారికైతే మీరు పూజనైతే చేసుకోవాలి. గ్రామ దేవతలు అంటే ఒక్కలు కాదండి, మొత్తం 101 మంది అక్క చెల్లెళ్ళు. నూకాలమ్మ తల్లి, మరిడమ్మ తల్లి, పైడమ్మ తల్లి, గంగాళమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, ఇలా మొత్తం 101 మంది అక్క చెల్లెళ్ళు ఉంటారండి. వీరికి ఒకే ఒక తమ్ముడు పోతురాజు. ఈ అక్క చెల్లెళ్ళందరినీ కూడా కోపగాస్తాడండి. ఈ 101 మంది అక్క చెల్లెల్లో మీరు ఏ దేవతకైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. మీరు ఏ అమ్మవారికి పూజనైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమ్మవారిని పూజించండి. అందరి అమ్మవార్లకి చేసే పూజా విధానం అంతా కూడా ఒకటేనండి. నేను ఇక్కడ చూపించే విధంగా మీరు పూజనైతే చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మా గడపని పసుపు రాసి అలాగే బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించానండి. అలాగే ఈ రోజున మా గడపకి ఒక తోరణం అయితే పెడుతున్నానండి. అదేంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈ ధాన్యం తోరణాన్ని అయితే తెప్పించుకున్నానండి. దీన్నే వరి తోరణాలను కూడా అంటారండి. లేదు అంటే వరి కుచ్చులు, ధాన్యం కుచ్చులు అని కూడా అంటారు. దీన్ని మన సింహద్వారానికి పెట్టుకుంటారండి. ఎందుకంటే మనతో పాటు
నివసించే పక్షులు అవి ఉంటాయి కదండి, వాటికి కూడా ఆహారం అనేది మనం పెట్టాలి. కాబట్టి ఈ విధంగా ధాన్యం కుచ్చులు అనేవి మన ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే తగిలిస్తే అవి వచ్చి తింటాయి. అవి తినడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుందండి. వాటికి కూడా మనం ఆహారం పెట్టిన వారం అవుతాము. అది కాకుండా ఇలాంటి ధాన్యం తోరణాలు అనేవి మన ఇంటి సింహద్వారానికి పెడితే చాలా మంచిదని కూడా అంటారండి. ఇంటి సింహద్వారానికే కాదండి, మన ఇంట్లో పూజా మందిరంలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అయినా సరే ఈ తోరణాలని అల్లడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ ధాన్యం అనేది ఊడిపోతూ ఉంటుంది. అలా ఓడకుండా చాలా నీట్గా ఎంతో చక్కగా బాగా అల్లారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడేనండి. ఎంతో చక్కగా ఎక్కడ కూడా ధాన్యం ఓడకుండా ఒత్తుగా చాలా బాగా చేశారు. మన ఇంటి గడపకి సరిపోయేంత సైజేనండి. అటువైపు ఇటువైపు కూడా లింక్ లాగా కూడా ఇస్తారు మనం తగిలించుకోవడానికి. అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను దీన్ని ఎక్కడ తెప్పించుకున్నానంటే సీస్ కలెక్షన్ నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. రీజనబుల్ ప్రైసేనండి. ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక కావాలి అనుకుంటే వారి ఫోన్ నెంబర్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను దీన్ని మా గడపకి పెట్టి చూపిస్తాను. చెప్పాను కదండి, అటు ఇటు కూడా లింక్ లాగా ఇచ్చారని. మన డోర్కి ఉన్న మేక్కి పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కానీ, ఫంక్షన్లప్పుడు కానీ, పండగలప్పుడు కానీ దీన్ని పెట్టుకుంటే చాలా కళగా ఉంటుందండి. అయితే ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పుడు తీయాలని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. ఇది ఎప్పటికీ తీయనవసరం లేదండి. ఇది ఎప్పటికీ పాడవ్వదు. పక్షులు వస్తే ఆ ధాన్యాన్ని తింటాయి, లేదంటే అలానే ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలైనా సరే అలానే ఉంటుంది. మీరు అలానే ఉంచుకోవచ్చు. పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి. చాలా చాలా మంచిది. దీంతో పాటుగా నేను అమ్మవారికి ఎంత ఇష్టమైన వేప ఆకుల్ని కూడా నేను ఇంటి గడపకి పెట్టుకున్నానండి. వేప కొమ్మలు కానీ, లేదు అంటే మామిడి కొమ్మలు కానీ ఇంటి గడపకి తప్పకుండా పెట్టుకోండి. ఇంటి గడప ఎంత కళగా ఉంటే ఆ ఇంటిలో లక్ష్మీ కళ అంత ఎక్కువ ఉంటుందని అంటారండి. అందుకని ఇంటి గడపని ఎప్పుడు కూడా లక్ష్మీ కళ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా గడపని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు గడపకి పూజనైతే చేయాలండి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గడప దగ్గర ఈ విధంగా దీపాలు పెట్టుకొని ధూపం వేసి ఆ అమ్మవారు మన ఇంటిలోకి ప్రవేశించాలని దండం పెట్టుకొని పూజనైతే చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని 2 ముక్కలు చేసి పసుపు కుంకుమలో ఈ 2 చెక్కల్ని అద్ది ద్వారబంధం పైన పెట్టుకోండి. నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. ఈరోజు అమావాస్య కదండి, అందుకని తప్పకుండా పెట్టుకోండి. ఎలాంటి దుష్టశక్తులు అవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఇలా గడప పూజ అయిన తర్వాత పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలండి. గ్రామ దేవతకి చేసే పూజ మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసినట్లయితే ముందుగా పూజా మందిరంలో దీపారాధన చేసి పూజ చేసిన అనంతరం అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారికి పూజ ఎప్పుడు చేయాలంటే మనకి కొత్త అమావాస్య సోమవారం వచ్చింది కదండి. సోమవారం ఉదయం అయినా సరే చేసుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం సమయంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు. మేమైతే సాయంత్రం సమయంలోనే అమ్మవారిని పూజిస్తామండి. మీరు ఎప్పుడు పూజ చేసుకున్నా సరే మీకు దగ్గరలో అమ్మవారి గుడి ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారి గుడికి ముందు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేయండి. ఆ తర్వాత మీరు ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ముందుగా అయితే అమ్మవారికి ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేయాలండి. పీఠం ఏర్పాటు చేసే చోట మీరు పసుపు రాసి కానీ, లేదంటే జేగూరు ఎర్రమట్టి ఉంటుంది కదండి, అదైనా సరే అలికి ముగ్గులవి వేసి దానిపైన పీటనైతే పెట్టుకోవాలి. ఆ పీటని కూడా ఇలా బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు మీ దగ్గర గ్రామ దేవతలు ఫోటోలు ఏమైనా ఉంటే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ మా దగ్గర గ్రామ దేవతల ఫోటోలు ఏమీ లేవండి, మేము ఎలా పూజ చేసుకోవాలనంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా ఏమీ పర్వాలేదండి. మనం పూర్వకాలం నుండి వస్తున్నది గోడపైన పసుపు రాసి కుంకుమతో 3 గీతలు పెట్టుకొని దాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకునే ఆచారం మంది. అలా గీతలు పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ గోడ మీద అయితే రాయలేనండి. మాది రెంట్ హౌస్ కాబట్టి నేను ఇలా గోడపైన అయితే నేను రాయలేను. అందుకని నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఆ ప్లేట్లోనే నేను కొంచెం పసుపు అలాగే చందనం 2 కలిపి నేను ఈ విధంగా ప్లేట్లో రాసుకొని ఇంకా కుంకుమతో నేను ఈ విధంగా గీతలైతే పెట్టుకుంటున్నాను. కొంచెం అందంగా కనిపించడం కోసమని చుట్టూ కూడా ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ వైట్ బొట్లు పెట్టాను కదండి, అదైతే నేను విభూతితో నేను వైట్ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా మీరు ఈ ప్లేట్లో అయినా సరే వేయొచ్చండి, లేదంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దానిపైన అయినా సరే మీరు పసుపు రాసి గీతలు పెట్టుకొని ఆ పేపర్ని అయినా సరే మీరు గోడకి అతికించి పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు.
చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉన్నట్లయితే ఓన్ హౌస్ అయితే మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకున్నానండి. ఇలా అలంకరించుకున్న ఈ ప్లేట్ని పూజ చేసే చోట అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న పీట పైన పెట్టుకుంటున్నానండి. కొంచెం ఎత్తుగా ఉండడం కోసమని పెట్టుకుంటున్నాను. మీరు కింద అయినా సరే పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది వేపాకులండి. అందుకని తప్పకుండా ఒక 2 కొమ్మలైన సరే వేప మండలాలు తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి. నేనైతే ఈ వేపాకులతో నేను ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వేపాకులు తీసుకొని మనం పెట్టుకున్న పీఠం పైన పరవండి. ఈ ఆకులపైనే మనం అమ్మవారిని పెట్టుకోవాలండి. అమ్మవారికి ఈ వేపాకులు ఎందుకు సమర్పిస్తామంటే అమ్మవారికి ఇవి చాలా చలవనిస్తాయని అంటారు. అందుకనే ఈ వేపాకులపైనే అమ్మవారిని పెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 2 ఇత్తడి చెంబులు అయితే తీసుకున్నానండి. ఈ ఇత్తడి చెంబులకి కూడా మీరు పసుపు అది రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చెంబుల్లో ఏం వేయాలంటే నీళ్ళు అయితే వేయరండి. మనం ఇక్కడ నీళ్లు వేస్తే కలసం అయిపోతుంది అది. అందుకని మనం నీళ్ళు అయితే వేయకూడదు, బియ్యం పోసుకోవాలి. అంటే ఈ చెంబులు కదలకుండా ఉండడం కోసమే మనం బియ్యం అయితే పోస్తున్నాము. ఇలా 2 చెంబుల్లో కూడా బియ్యం వేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒక చెంబు పెట్టుకొని ఇప్పుడు అమ్మవారి ఫేసు మీ దగ్గర ఉన్నట్లయితే అమ్మవారి ఫేసు ఇలా చెంబుకి కట్టుకోండి. ఇది వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి ఫేసులు అనేవి మనం తెచ్చుకుంటాం కదండి. ఆ అమ్మవారి ఫేస్నే మళ్ళీ మీరు ఈ పూజకి ఉపయోగించవచ్చండి. మనం ఇక్కడ ఏ అమ్మవారిని పెట్టామనేది కాదండి, మన మనసులో ఏ అమ్మవారిని భావన చేసుకొని పూజిస్తున్నాము అనేది ముఖ్యం. ఒక చిన్న రాయి పెట్టుకొని దానిలోనే దైవం ఉందని భావించి పూజ చేసుకునే సాంప్రదాయం అండి మనది. మనం ఏ విధంగా పూజ చేసినా సరే ఆ పూజ అనేది అమ్మవారికి దక్కుతుంది. మనం గ్రామ దేవతను పూజిస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారినే మనసులో ఉంచుకొని ఆ అమ్మవారిని తలుచుకొని పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా అమ్మవారి ఫేస్ లేనట్లయితే ఒక చిన్న పసుపు ముద్ద చేసుకొని మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. లేదు అంటే ఒక దీపం పెట్టుకొని ఆ దీపంలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావించి పూజనైతే చేసుకోవచ్చండి. ఆ దీపం కూడా ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇవేమి మాకు కుదరవండి అని అనుకుంటే వేప చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా ఎలా అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేపాకుల్ని ఒక మాలగా కట్టి నేను ఇలా అమ్మవారికి చీర ఉన్నట్టుగా ఇలా పెట్టానండి. అలాగే అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదా, ఎరుపు కలర్ గాజులు ఏమైనా ఉంటే అమ్మవారికి వేయండి. అలాగే పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇంకా అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తారు. అయితే ఈ నిమ్మకాయల మాలను కూడా సమర్పించడం వలన అమ్మవారికి చలవ అని అంటారండి. అందుకని ఇక్కడ నిమ్మకాయలు మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్నైనా సరే అమ్మవారి పూజలో పెట్టుకోండి. తర్వాత ఈ నిమ్మకాయలు ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఈ నిమ్మకాయలకి కూడా కొంచెం చందనం కుంకుమలతో బొట్లో పెట్టుకొని అమ్మవారికి మెడలో మాలగా వేయడం కానీ లేదంటే అమ్మవారి పూజలో పెట్టుకోవడం కానీ చేయండి. ఇప్పుడు ఒక చిన్న పసుపు ముద్ద తీసుకొని అమ్మవారి నుదుటిన పెట్టి దానిపైన కుంకుమతో బొట్టు పెట్టండి. అమ్మవారి పెద్ద బొట్టు పెట్టుకుంటారు కదండి, అందుకని ఈ విధంగా అమ్మవారికి పెద్ద బొట్టునైతే పెట్టండి. పూజ అంతా అయిన తర్వాత ఈ పసుపు బొట్టుని ఏం చేయాలనేది కూడా చెప్తాను. అలాగే అమ్మవారి కంఠానికి చందనం కూడా పుయ్యండి. ఈ విధంగా అమ్మవారికి అన్నీ సమర్పించి అమ్మవారిని ఇలా అలంకరించుకోవాలండి. ఒకవేళ ఇలా అమ్మవారిని మేము పెట్టుకోలేమండి అని అనుకునేవారు దీపం పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చని చెప్పాను కదండి. ఇప్పుడు దీపం ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. దానికోసం ఒక కుండనైతే తీసుకోండి. అది కొత్త కుండ అయితే ఇంకా మంచిది, లేదు అంటే పాత కుండ అయినా సరే ఒకసారి వాష్ చేసి మీరు పూజలో వాడుకోవచ్చు. ఇలా కుండ తీసుకొని దానికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కుండని అమ్మవారికి ఎదురుగా పెట్టుకొని ఈ కుండ నిండుగా నీళ్ళు అయితే వేసుకోవాలి. అవి కూడా మంచినీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో ఏమేమి వేయాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ కొన్ని వేపాకులు తీసుకున్నానండి. ఎక్కువైతే అవసరం లేదండి, కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేపాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేపాకుల్ని మనం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో వాటర్ వేయాలండి. అది మామూలు వాటర్ కాకుండా పసుపు వాటర్తో మనము ఈ వేపాకులు పేస్ట్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ అమ్మవారు వచ్చినప్పుడు ఈ వేపాకుల్ని యూజ్ చేస్తారండి. ఈ వేపాకులకి అంత శక్తి ఉంటుంది.
ఉంటుంది. ఇలా ముద్దలా చేసుకున్న ఈ వేపాకులు ముద్దని మనం ముందుగా కుండలో నీళ్లు వేసుకున్నాం కదండి, ఆ నీటిలో కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతాయండి. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఈ నీళ్ళల్లో ఇంకొన్ని వేసుకోవాలి. అవి ఏంటని చెప్తాను. కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరం మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం పౌడర్ వేయండి, లేదంటే మీ దగ్గర ఏవైనా ముద్ద కర్పూరం అది ఏదైనా ఉన్నట్లయితే అదైనా సరే కొద్దిగా వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత కొన్ని వేపాకులు అయితే వేసుకోండి, విడిగా తీసిన వేపాకులు కానీ లేదంటే వేప రెమ్మలు కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 పువ్వులు అయితే ఆ నీళ్ళల్లో ఉంచండి. ఈ విధంగా కుండతో నీళ్ళని అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక దీపం అయితే పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్రమిదని అయితే తీసుకోండి. అది కొత్త ప్రమిద అయితే ఇంకా మంచిది, లేదు అంటే వాష్ చేసిందైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇలా తీసుకున్న ప్రమిదకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ ప్రమిదని ఈ కుండ పైన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు పూజకు వాడే ఆయిల్ వేసి 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి వేసి మీరు దీపం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు నేరుగా ఈ దీపానికే పూజ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి దగ్గర అయినా సరే మీరు తప్పనిసరిగా ఈ దీపాన్ని అయితే పెట్టుకొని పూజనైతే చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఎన్ని దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దీపపు కుందులు కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకోవడం చాలా ముఖ్యమండి. అందుకని ఇలా ఒక బౌల్తో కానీ లేదు అంటే ఒక ఆకులో కానీ అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలను అయితే ఉంచి పూజలో పెట్టుకోండి. నేనైతే అమ్మవారి పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి. అలాగే రోలు రోకలు కూడా నేను అమ్మవారి పూజలోనే ఉంచుకున్నాను. ఇప్పుడు పూజ ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలండి. ముందుగా మనం ఇలా కుండ పైన దీపం పెట్టుకున్నాం కదండి ప్రమిదతో, ఆ దీపాన్ని అయితే వెలిగించాలి. తర్వాత మీరు ఎన్ని కుందులు అయితే పెట్టుకుంటారో అన్ని కుందుల్లో కూడా దీపారాధన చేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదండి. మీరు మాత్రం తప్పకుండా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ముందుగా దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపాన్ని అమ్మవారికి ఇవ్వాలండి. ధూపం వేసిన తర్వాత మాత్రమే అమ్మవారి పాదాల పైన పువ్వులు అక్షింతలు వేసి అమ్మవారికి ఆహ్వానం పలికి మా ఇంటికి రా తల్లి, నేను ఇచ్చే పసుపు కుంకుమలు చీర సారే అలాగే భోజనం అన్నీ స్వీకరించి మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు మీ గ్రామ దేవత యొక్క అష్టోత్తరాలు ఏవైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే అవి చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ లేదంటే వేప ఆకులతో కానీ పూజనైతే చేసుకోండి. మాకు అష్టోత్తరాలు అవి ఏమీ రావండి అని అనుకునేవారు మీరు ఏ అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారో ఆ అమ్మవారి నామాన్ని మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ నూకాలమ్మ తల్లిని పూజిస్తున్నాను కాబట్టి ఓం శ్రీ నూకాంబిక దేవియే నమః అనే నామాన్ని తలుచుకొని పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మీరు ఎన్నిసార్లు తలుచుకునైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అంటే ఒక 5 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ తలుచుకొని పూజనైతే చేసుకోండి. మనం పూజ చేసినంతసేపు కూడా అమ్మవారికి ధూపాన్ని అయితే ఇవ్వాల్సిందేనండి. అమ్మవారి పూజలో ఎక్కువ ధూపం ఉండాలండి. అలాగే గుగ్గులంతో అమ్మవారికి ధూపాన్ని అయితే ఇవ్వాలి. ఇలా పూజ చేసుకున్న అనంతరం అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆ తర్వాత అమ్మవారికి ఉపహారాన్ని సమర్పించాలండి. ఉపహారం అంటే నైవేద్యం సమర్పించాలి. మీకు అరిటాకులు దొరికినట్లయితే అమ్మవారికి అరిటాకులోనే ఉపహారం పెట్టండి. నాకైతే దొరకలేదండి, అందుకనే నేను ఇక్కడ ఒక ప్లేట్లో అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను. అమ్మవారికి పెట్టే నైవేద్యం కూడా కొంచెం వేరుగానే ఉంటుందండి. అందరి దేవతల్లాగా ఏదైనా స్వీట్ పదార్థం కాకుండా అమ్మవారికి అన్నం పప్పు ఇంకా ఏమైనా మీరు కూరలు చేసినట్లయితే కూరలు ఇంకా పులిహోర ఇంకా స్వీట్ పదార్థాలు బూరెలు గారెలు ఇలా మీరు ఏది చేసినట్లయితే అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా అయితే స్వీట్ పదార్థాన్ని సమర్పించాల్సి ఉంటుందండి. నేనైతే ముందుగా అమ్మవారికి పరమాన్నాన్ని సమర్పించానండి. ఆ తర్వాత ఒక్కొక్కటి మీరు ఏమేమి వండారో అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడుతూ లాస్ట్లో అన్నం పప్పు వడ్డించాలి. మేము ఇక్కడ పెసరపప్పు చప్పటి పప్పు మాత్రమే అమ్మవారికి వడ్డిస్తామండి. అలాగే ఒక తీపి అట్టు కూడా వేస్తాము. ఇది మైదా పిండి పంచదార కలిపి ఒక అట్టు రూపంలో వేసి అమ్మవారికి నివేదన చేస్తామండి. ఇలా మీరు ఏమి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా పెట్టొచ్చండి.
ఇన్నే పెట్టాలని అయితే ఏమీ లేదండి. ఒకవేళ మాకు ఇన్ని సాధ్యపడదండి, మేము ఇన్ని చేసే శక్తి మాకు లేదని అనుకునేవారు అన్నం, పప్పు, అలాగే ఒక అట్టు, తీపి అట్టు, ఈ 3 పెట్టినా చాలండి. వీటితో పాటు ఒక చెంబుతో నీళ్లు కూడా అమ్మవారికి పెట్టాలి. అయితే ఇక్కడ అమ్మవారికే కాదండి, తమ తమ్ముడికి అంటే పోతురాజుకి కూడా మనం నైవేద్యం నివేదన చేయాలండి. ఎందుకంటే 101 అక్క చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతూ చూసుకుంటారో ఆ తమ్ముడు, అలాగే మనల్ని కూడా అంతే రక్షించాలని కోరుకుంటూ ఆ తమ్ముడికి అంటే పోతురాజుకి కూడా మనం నైవేద్యం నివేదన చేయాలి. ఇలా ఇద్దరికి ఉపారం పెట్టేశాక ఇప్పుడు అమ్మవారికి ఈ నైవేద్యాలని 2 చేతులతో 5 సార్లు చూపిస్తూ నేను పెట్టిన నా శక్తి కొలది ఈ భోజనాన్ని స్వీకరించి తల్లి అని అమ్మవారికి మనసులో చెప్పుకుంటూ అమ్మవారికి చూపించండి. ఆ తర్వాత 2 నీళ్లు చుక్కలు ఈ ప్రసాదాలపైన జల్లి ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. ఈ తాంబూలాన్ని కూడా అమ్మవారికి ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను చూడండి. అయితే ఈ తాంబూలం మీరు ఇంట్లో పూజ చేసుకున్న అమ్మవారికైనా ఇవ్వచ్చు, లేదంటే మీరు గుడికి వెళ్ళి అక్కడున్న అమ్మవారికైనా సరే మీరు ఈ తాంబూలాన్ని ఇవ్వచ్చండి. మీరు అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే ఒక చీరని అయితే తీసుకోండి. మేము చీర పెట్టేంత స్తోమత మాకు లేదండి అని అనుకుంటే ఒక జాకెట్ ముక్క అయినా సరే తీసుకోండి. అది కూడా లేదంటే ఒక 2 తమలపాకులు తీసుకొని 2 అరటిపళ్ళు పెట్టుకొని దాంట్లో 2 వక్కలు, అలాగే చిల్లర నాణాలు ఏవైనా సరే డబ్బులు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ లేదంటే 1 రూపాయి అయినా సరే పెట్టుకొని తర్వాత పువ్వులు, అలాగే గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. నా శక్తి కొలది తాంబూలాన్ని సమర్పిస్తున్నాను, సంతోషంగా తాంబూలాన్ని స్వీకరించి తల్లి అని అమ్మవారికి చెప్పుకొని తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టాలనుకునేవారు అమ్మవారికి కొబ్బరికాయను కూడా నివేదన చేసి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి 2 చేతులు జోడించి మోకాళ్ళపైన దండం పెట్టుకోండి. అమ్మ, ఇంతవరకు మమ్మల్ని అలాగే మా ఊరిని ఎలా అయితే చూసుకొని వచ్చావో ఇక మీదట కూడా మీ చల్లని చూపు మా పైన ఉంచి మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ మేము ఎలాంటి రోగాల బారిన పడకుండా అలాగే ఎలాంటి దుష్ట శక్తులు కూడా మా ఊర్లోకి ప్రవేశించకుండా ఎల్లవేళలా మమ్మల్ని రక్షిస్తూ ఉండు తల్లి అని 2 చేతులు జోడించి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. తప్పకుండా ఆ అమ్మవారు మనల్ని, మన పిల్లల్ని, మన ఊరిని కాపాడుతుందండి. ఈ విధంగా కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతకి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే మీరు ఈ పూజాపీఠాన్ని ఈరోజే తీసేయాలనుకుంటే ఈరోజు సోమవారం కాబట్టి పూజ అనంతరం మీరు పూజాపీఠాన్ని కదిపేయొచ్చండి. అంతే తప్ప నెక్స్ట్ డే మనకి మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు మీరు పీఠాన్ని ఎత్తిపెట్టకూడదు. మళ్ళీ బుధవారం మాత్రమే కదిలించాల్సి ఉంటుంది. మీ వీలుని బట్టి పూజాపీఠాన్ని ఎత్తిపెట్టేయండి. అయితే పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను. అమ్మవారికి ఒక పసుపు ముద్దని ఒక పెద్ద బుట్టగా పెట్టాం కదండి, దాన్ని తీసి మీరు పెళ్ళైన వారైతే పుస్తులకి రాసుకోండి, పెళ్ళి కాని వారైతే మొఖానికి లేదా నుదుటికి కానీ రాసుకోండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని మీరు ఇంటికి కట్టుకోవడం కానీ లేదంటే మీ వాహనాలకి కట్టడం కానీ లేదు అంటే పిల్లలు భయపడుతున్నప్పుడు పిల్లలు పడుకునే చోట పెట్టడం కానీ లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిమ్మకాయని పిండి వాటర్లో పిండి తాగడం కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఇంకో కుండలో నీళ్లు వేసి దీపం పెట్టుకున్నాం కదండి, ఆ ప్రమిద మీరు నెక్స్ట్ పూజలో వాడుకోండి. ఇంకో కుండలో ఉన్నటువంటి నీటిని మీరు మీ ఇంట్లో మొత్తం నలుమూలలా ఈ నీటిని చల్లండి. అలాగే మీ ఇంటి బయట కూడా చల్లండి. ఇంకా మీ ఇంట్లో ఉన్న మనుషుల పైన కూడా చల్లండి. చాలా చాలా మంచిదండి. మన ఇంటికి ఒక రక్షగా ఉంటుందండి. ఈ నీళ్లు మన ఇంటిని కాపాడుతాయి. అందుకని ఈ నీటిని మన పైన, మన ఇంట్లో వాళ్ళ పైన, అలాగే ఇంటి చుట్టూ ఎక్కడైనా సరే ఈ నీటిని చల్లితే మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. మిగిలిన నీటిని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఈ కుండని కూడా నెక్స్ట్ పూజలో మీరు వాడుకోవచ్చండి. వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన తాంబూలం మీరే ఉంచుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే చీరది ఎవరికైనా పెద్ద వాళ్ళకి ఇంటికి పిలిచి వారిలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావించి ఆవిడికి ఈ తాంబూలం అనేది ఇవ్వచ్చు, లేదంటే మీరే ఉంచుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఏం చేయాలండి అని అంటే ఈ ప్రసాదాలు కొంతమంది చాకలికి ఇస్తారండి. చాకలికి ఇస్తే చలవ అని అంటారు. అందుకని చాకలికి ఇచ్చే ఆచారం కొంతమందిలో ఉంటుంది. కొంతమంది అయితే ఈ ప్రసాదాలు అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంటిలో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే మీ ఇంటి బయట ఉన్న వారికి కూడా ఈ ప్రసాదాలను పంచిపెట్టవచ్చండి. ఇలా ఎలా అయినా సరే చేయొచ్చు. ఇంక పూజలో వాడినటువంటి పువ్వులు కానీ వేపాకులు కానీ ఇవన్నీ కూడా పారే నీటిలో కలిపేయండి. ఇంకా పూజలో మనం ప్లేట్లో 3 గీతలు
మూతలు పెట్టుకొని వేసుకున్నాం కదండి, ఈ ప్లేట్ని అయితే మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. లేదు అంటే వాష్ చేసినా పర్వాలేదు, కానీ కొన్ని రోజులు పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకోండి. అదే మీరు పేపర్లో వేసుకున్నట్లయితే ఆ పేపర్ కూడా పూజా మందిరంలోనే పెట్టేసుకోండి. ఇంకా ఈ పూజని ఎవరు చేసుకోవాలండి ముఖ్యంగానంటే ఆచారం ఉన్నవాళ్ళు, ఆచారం లేనివారు ఎవరైనా సరే చేసుకోవచ్చండి. గ్రామ దేవతల్ని ఎవరైనా సరే పూజించవచ్చు. అయితే మాకు ఈరోజు గ్రామ దేవతను పూజించే ఆచారం మాకు లేదండి, లక్ష్మీదేవి అమ్మవారినే పూజిస్తామని అనుకునేవారు లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ గ్రామ దేవతను పూజించేవారు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించకూడదా అని అయితే ఏమీ లేదండి. మీరు గ్రామ దేవతను పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది కూడా వీలుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అని అంటే మొక్కులు ఉన్నవారు అమ్మవారి పేరు మీదుగా కోడిని కానీ మేకను కానీ బలిస్తారండి. మీకు వారంతో సంబంధం లేదు అని అనుకుంటే తినొచ్చండి, పర్వాలేదు. అంటే కొంతమంది సోమవారం తినరు కదండి, అందుకని చెప్తున్నాను. మేమైతే కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతకి ఈ విధంగా పూజనైతే చేసుకుంటామండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.